ఈరోజు చెప్పబోయే ఫ్యాక్ట్స్ ఐ ఓపెన్ ఫ్యాక్ట్స్. మన పురాణాల కథలు ఎన్నో వింటాం. మహాభారతం, భగవద్గీత, ఇతిహాసాలు. సో పురాణంలో శ్రీశక్తి. భారతీయ పురాణాలు అనేక గొప్ప కథలతో మరియు సందేశాలతో నిండి ఉన్నాయి. ఇందులో స్త్రీల జీవనశైలి మరియు వారి ప్రాముఖ్యత మరియు భగవంతులైన దేవతల ద్వారా అందించిన జీవిత పాఠాలు చాలా ముఖ్యమైనవి. దేవి లక్ష్మి నుండి సరస్వతి వరకు భారత పురాణాలు స్త్రీ శక్తి యొక్క గొప్పతనాన్ని చెబుతాయి. మనం ఈ ఆసక్తికరమైన కథలను పరిశీలిద్దాం. వాళ్ళ లైఫ్ జీవన విధానం. భారతీయ పురాణాల్లో స్త్రీ శక్తి అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. దేవతలు మానవ జీవితంలో వివిధ భావనలకు ప్రతీకులుగా నిలుస్తారు. ఉదాహరణకు దేవి దుర్గ ధైర్యానికి, సరస్వతి జ్ఞానానికి, లక్ష్మీ సంపదకు ప్రతీక. ఈ కథలు స్త్రీల పాత్రను చూపించి సమాజంలో వారికి ఇచ్చే గౌరవాన్ని పెంచుతాయి. దేవత కథల్లో స్త్రీల జీవితానికి సంబంధించిన సార్థకమైన సందేశాలు ఉంటాయి. సత్యభామ తన ధైర్యంతో కృష్ణుని సహాయం చేసింది. సీత తన నిజాయితీతో రామాయణంలో సాంస్కృతిక విలువలను చూపించింది. ఈ కథలు పాతకాలాల నుండి స్త్రీశక్తిని వివరించే ఉపమానాలుగా ఉన్నాయి. వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే దేవతలుగా మాత్రమే కాకుండా సాంప్రదాయ భారతీయ కుటుంబంలో స్త్రీలుగా చూస్తారు. వారి కుటుంబాలను ముందుకు నడిపించడంలో కీలకంగా ఉంటాయి. పురాణాల్లో చెప్పినట్టు యాత్ర న్యార్యస్తు పూజంతే రమంతే తత్ర దేవత అనే సూక్తి స్త్రీల ప్రాముఖ్యతను స్పష్టంగా తెలియజేస్తుంది. దేవి దుర్గాను శక్తి రూపంగా పూజిస్తారు. ఆమె కథల ద్వారా భయం, శక్తి మరియు ధైర్యం అనే అంశాలను మనం తెలుసుకోవచ్చు. మహిషాసుర చంపింది కాబట్టి దుర్గాదేవి ఫేమస్ అయింది. లక్ష్మీ సంపదను సంకేతంగా ఉంటే సరస్వతి విద్య మరియు జ్ఞానానికి ప్రతీక. ఈ దేవతలు సామాజిక జీవనంలో మానవ అభివృద్ధికి అవసరమైన రెండు ప్రధాన అంశాలను సూచిస్తాయి. విద్య మరియు సంపద కలిగించిన చోట శాంతి ఉంటుంది. కామదేవుడు పాత్ర. భారతీయ పురాణంలో కామదేవుడు ప్రేమకు మరియు సంకేతంగా ఉన్నాయి. ఈ కథల ద్వారా ప్రేమను గౌరవించడం మరియు దాన్ని సమతుల్యంగా నిర్వహించడం అనే జీవిత పాఠాలు తెలుస్తాయి. స్త్రీత ద్రౌపది లాంటి పాత్రలు తమ జీవితంలో ఎదురైన విపత్కర పరిస్థితులను ధైర్యంతో ఎదుర్కొంటారు. సీత తన నమ్మకంతో రాముడి పక్కన నిలబడితే ద్రౌపది తన సమర్థతతో మహాభారత యుద్ధానికి కారణమైంది. ఈ కథలు మహిళల సాధికారతను మార్గదర్శకాలు. భారతీయ కుటుంబంలో స్త్రీలు కేవలం జీవిత భాగస్వాములుగానే కాకుండా కుటుంబాన్ని మలిచే వ్యక్తులుగా ఉంటారు. పురాణాల్లో దేవతలు ఈ విషయాన్ని బలంగా చెప్తారు. పురాణంలో చెప్పినట్టు ధ్యానం, యోగా వంటి పద్ధతులు స్త్రీలను ఆధ్యాత్మికంగా శక్తివంతంగా మారుస్తాయి. పార్వతి శివుని నుంచి యోగా నేర్చుకొని తన జీవితాన్ని కొనసాగిస్తుంది. అది గొప్ప విషయం అని చెప్పాలి. భారతీయ పురాణాల్లో మనకు ఎన్నో విలువల్ని నేర్పుతాయి. దేవత కథల ద్వారా స్త్రీ శక్తి యొక్క గొప్పతనాన్ని మరింత ప్రాముఖ్యతగా చూపించవచ్చు. ఈ కథలన్నిటి నేటి యువతకు స్ఫూర్తి కలిగించే రీతిలో చెప్పడం అవసరం. ఇలాంటి ఆసక్తికరమైన కథలు మరియు పురాణాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మాకు కొంచెం బూస్ట్ ఇస్తే నెక్స్ట్ అప్డేట్ వస్తాయి. టింగ్ అని మీకు నోటిఫికేషన్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేయండి.